కొంతమంది నా దగ్గరికి వచ్చి నా రెండు చేతులు పట్టుకుని ఏడుస్తా. ఎందుకమ్మా అంటే, శాలేమన్నా, నీ మాటలు నాకు అందకపోతే, నువ్వు ఆ మాటలు అందించకపోతే నేను చచ్చిపోయేదాన్నన్నా, నేను చచ్చిపోయేవాడినన్నా అని నా చేతులు పట్టుకుని ఏడుస్తా. నేను అలా నా దగ్గరికి వచ్చి దుఃఖపడే వాళ్ళకి నేను చెప్పే ఆలోచన ఏంటో తెలుసా? అమ్మా, నీకు అసలు వ్యక్తి అర్థం కాలేదు, అసలు వ్యక్తి నీకు తెలియదు. చాలామందికి నువ్వు తెలియదమ్మా, నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు చావాలనుకుంటున్నావో, బతకాలనుకుంటున్నావో, నువ్వు ఏడుస్తున్నావో, నవ్వుతున్నావో, నువ్వు పబ్లిక్గా ఏడుస్తున్నావో, రహస్యంగా ఏడుస్తున్నావో, అసలు నువ్వు ఏ కండిషన్లో ఉన్నావో నువ్వు నాకు ఎట్ట తెలుస్తావమ్మా. కానీ నిరంతరం నిన్ను అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడమ్మా, ఆయన పరిశుద్ధాత్మ. నువ్వు ఏ సమయంలో ఎలాంటి సన్నివేశానికి వెళ్తావో, ఎలాంటి సిచ్యువేషన్కి వెళ్తావో ఆయన ఎరిగి నీకు అవసరమైన మాట ముందే నా నుండి పలికించి, అది ఆత్మీయ బిడ్డల ద్వారా వీడియోలుగా రూపాంతరపరిచి, లేదా ఇంకొక రకంగా ఆ పాట ద్వారానో మాట ద్వారానో ఏదో రకంగా రూపాంతరపరిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎక్కడో ఉన్న నీకు అది అందుబాటులోకి వచ్చేటట్టు చేసి, నువ్వు ఓపెన్ చేయగానే నీకు అదే వచ్చేటట్టు చేసి, ఆ మాటతో డైరెక్ట్గా నీతో మాట్లాడి నీ హృదయాన్ని ఆదరించి ఇంత వర్క్ చేసింది ఆయనేనమ్మా, పరిశుద్ధాత్మ.